హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఎప్పుడు నేను కొత్త వీడియో చేస్తానో మీకు నోటిఫికేషన్ అవుతుంది. ఓకేనా? ఈరోజు ఏంటంటే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ చూడండి, ఈ స్క్విరిల్ డైలీ మాకు బాల్కనీలోకి వస్తుంది అనమాట. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వస్తే మేము ఇలా పీనట్స్ తనకి ఇస్తామన్నమాట. డైలీ ఒక 2-3 పీనట్స్ అయినా తీసుకొని ఇంకా తినేసి వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మాది గ్లాస్ డోర్ క్లోజ్ చేసి ఉంటే వచ్చి మరి అడుగుతుందండి నాక్ చేసుకుంటూ. అదే మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది మాకు, మా పిల్లలకి. ఇంకా ఇదివరకైతే హ్యాండ్లో నుండే తీసుకునేది, బట్ ఇప్పుడు కొంచెం భయపడుతుంది ఎందుకో. ఇలా చూడండి, ఇలా వేస్తే హ్యాపీగా తినేసి మంచిగా, లేకపోతే కొన్ని సేవ్ చేసుకొని కూడా వస్తుంది అనమాట. ఎదురుగా ఉన్న చెట్లలో ఉంటాయి వాటికి హౌజెస్ లోపల వెళ్ళి అలా సేవ్ చేసుకుంటుంది. లేకపోతే ఇలా చూడండి ఎంత బాగా తింటుందో, చాలా ముచ్చటగా అనిపిస్తుంది అండి ఈ స్క్విరిల్స్ని చూస్తే. మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ వస్తాయన్నమాట. వాటికి మనము ఫీడ్ చేసేంత వరకు అసలు వెళ్ళవండి. బట్ చాలా బాగా అనిపిస్తుంది ఎందుకో. అంటే మేము కూడా వెయిట్ చేస్తాం, అరే ఈరోజు ఏంటి మార్నింగ్ రాలేదు, ఈవినింగ్ అయినా వస్తుందా అది ఇదని. ఇదివరకైతే మా హస్బెండ్ చేతిలో నుంచి ఇలా తీసుకునేది, బట్ ఇప్పుడు ట్రై చేస్తుంటే ఎందుకో కొంచెం భయపడుతుంది తీసుకోవాలని ఉంది, బట్ రాలేకపోతుంది, ఎందుకో అర్థం కాలేదు. బట్ ఏంటంటే ఎవ్రీడే మాకు ఇలా ఇచ్చే అలవాటు ఉంది. దీనికోసమని ఒక సపరేట్గా పీనట్ బ్యాగే తీసుకొచ్చాము వేయడానికి. చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలాంటి అంటే మూగజీవాలకి ఏదో ఒకటి ఇలా మనం ఫుడ్ ఇస్తూ ఉంటే. బట్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా చోట్ల ర్యాబిట్స్ ఇలాంటివి కూడా చనిపోతున్నాయంట, న్యూస్లో అలా చూసాము. ఇంకా మన ఇండియాలో అయితే బర్డ్ ఫ్లూ అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బట్ ఇవైతే చాలా బాగా అనిపిస్తున్నాయండి ఇలా వచ్చి తీసుకుంటే. అయితే అదొక మంచి సాటిస్ఫాక్షన్, వాటికి తినిపించామనే సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. ఇంట్లో ఎవ్వరు ఫ్రీగా ఉంటే మార్నింగ్ అలా వాటితోటి కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో ఇలా చేయడం వలన. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు ఇది. ఎవ్రీడే ఈ ఫ్రెండ్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా తీసేసుకొని పోయి హ్యాపీగా కూర్చొని తింటాయి. లేకపోతే ఏంటంటే అది మంచిగా సేవ్ చేసుకొని మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్కి నేను ష్రింప్ దమ్ బిర్యానీ, అంటే రొయ్యల దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది అన్కుక్డ్ ష్రింప్ మనకి బీజెస్లో కానీ వాల్మార్ట్లో కానీ దొరుకుతుంది. నేను ఇదంతా మంచిగా ఫ్రెష్ చేసి ఇలా క్లీన్ చేసుకున్నాను. దాదాపు ఒక 1.5 kg ఉంటాయి అన్నమాట ఇవన్నీ. దీంట్లో 1 స్పూన్ పసుపు, తర్వాత కారము వేసి కొంచెం మ్యారినేషన్ చేసుకుంటున్నాను. నేను మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దీంట్లో కారం ఒక 2 స్పూన్స్ వేసాను, 2 to 3 స్పూన్స్. మీరు తినేదాన్ని బట్టి స్పైసీనెస్ వేసేసుకోండి. ఒక 3 స్పూన్స్ మొత్తం నిండుగా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా దీంట్లో ఒక 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాను. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. సేమ్ లైక్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉందో దమ్ బిర్యానీ అలా వచ్చింది. మీరు ఇలాంటి ప్రాసెస్లోనే ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మనకి ఇంకా ఎలాంటి రెస్టారెంట్లో తినాల్సిన అవసరం లేదు. 2 స్పూన్స్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మంచిగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే చాలా స్మూత్గా కలపాలి, ఎందుకంటే ష్రింప్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి మనకి విరిగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం ఇంకా ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం. చాలా బాగా డిఫరెంట్ టేస్ట్, సేమ్ లైక్ రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలానే ఉందండి. మీరు ట్రై చేయండి, మీకు కనుక నచ్చితే ఇలాంటి ప్రాసెస్లో. మంచిగా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను రైస్ కుక్ చేయడానికి ఒక పెద్ద బౌల్లో ఇలా నేను వాటర్ తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా, చెక్క, లవంగా, ఇలాచి, మరాఠీ మొగ్గ, సాజీరా వేసుకున్నాను. తర్వాత రైస్ ఇక్కడ నేను 1/2 hour పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ష్రింప్ని ముందుగా ఒక 50% కుక్ చేసుకోవాలన్నమాట. అలా కుక్ చేసుకొని దమ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మనకి
షింప్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. అలా పచ్చిగా దమ్ చేసే బదులు ఇలా ముందు మనము ఫ్రై చేసుకుంటే ఏంటంటే 50% కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ మొత్తం ఒకటేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కలపకుండా మెల్లమెల్లగా కలుపుకుంటూ, ఎందుకంటే దీంట్లో వాటర్ బాగా లూజ్ అవుతుంది కదా, ఈ పచ్చి షింప్లో మెల్లగా చేసుకుంటూ మనము ఒక 50% కుక్ చేసుకుందాం. ఇప్పుడు కుక్ అయిన తర్వాత ఈ షింప్ అనేది చాలా సైజ్ చిన్నగా అయిపోతుంది కదా. ఇక్కడ ఇలా కుక్ అవుతుంది షింప్. ఇక్కడేమో వాటర్ బాయిల్ అయ్యే స్టేజ్కి వచ్చేస్తుంది కాబట్టి నేను ఇందులో ఇప్పుడు రైస్ వేసేస్తాను వాటర్లో. ఇందులోనే నేను రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రము మీరు నానబెట్టండి రైస్ని. అలా నానబెడితేనే రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఇంకా ఇప్పుడు షింప్ కూడా ఆల్మోస్ట్ మనకి 50% కుక్ అయిపోతుంది కాబట్టి వాటిని తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ కుక్ అయిపోయింది 50%. ఇంకా నేను తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడు నేను అంటే షింప్ బిర్యానీ చేసాను, ఇలా దమ్ బిర్యానీ చేసేది ఫస్ట్ టైం. బట్ చాలా టేస్టీగా చాలా బాగుంది. అంటే ఇది ఒక వెరైటీ ఆఫ్ బిర్యానీ చేయడం అనమాట. కానీ చాలా బాగుందండి, ట్రై చేయండి మీకు నచ్చితే. ఇలా ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా నేను ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు దాంట్లోనే ఇంకా మిగతాయి కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇంకా ఇది కూడా 50% ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటాను. మనకు 50% మాత్రమే కుక్ అవ్వాలండి, ఎక్కువ కుక్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇదే బౌల్లో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి దీంట్లో ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకుందాము. పెద్ద కప్పు పెరుగు తీసుకొని దాంట్లో నేను ఫస్ట్ అయితే స్టార్టింగ్లోనే చెక్క, లవంగా, ఇలాచి, షాహీ జీరా లేకపోతే జీరా అవన్నీ వేయాలి. ఇప్పుడు నేను కాకపోతే తర్వాత వేసుకుంటాను. ఎలా అయినా వేసుకోవచ్చు, అందులో మంచిగా ఫ్రై అయ్యి కుక్ అయిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం మనకి. చూడండి, మీరు ఇంకా అంటే స్పైస్నెస్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కారము, దీంట్లో మళ్ళీ తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. చెప్పాను కదా, హోల్ గరం మసాలా కూడా వేసేస్తున్నాను నేను. ఇవన్నీ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. సేమ్ లైక్ మనము రెస్టారెంట్లో ఎలా తింటామో అలానే ఉంది. మీరు ఇప్పుడు లుక్ చూస్తారు. తర్వాత గ్రీన్ చిల్లీస్ నేను ఒక 6 to 7 గ్రీన్ చిల్లీస్ వేసాను. తర్వాత నేను పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇంట్లోనే చేశాను. అవి కూడా కొన్ని వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో చేసిన వాటితో మనం బిర్యానీ చేస్తే అసలు ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ తగినంత, అంటే షింప్కి తగినంత కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఆల్రెడీ మ్యారినేషన్లో కొంచెం వేసాను. ఇప్పుడు తర్వాత హోల్ గరం మసాలా పౌడరు 2 స్పూన్స్ వేసాను. తర్వాత బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి, లేకపోయినా మనకి గరం మసాలా పౌడర్ ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నా దగ్గర బిర్యానీ మసాలా ఉంది. ఇది షాన్ బిర్యానీ మసాలా అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంది. దీంట్లో ఎలా ఉంటుందంటే ఇట్లా పౌడర్తో పాటు మొత్తం అన్ని చెక్క, లవంగా, ఇలాచి అలా కూడా వస్తాయన్నమాట. నేను ఇలా ఇంకా అవన్నీ సపరేట్ చేసి ఓన్లీ మసాలా మాత్రమే ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఇలా వేసేస్తే ఇది చూడండి, ఇలా మంచిగా కుక్ అవుతుంది కదా పెరుగు, ఇంకా పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి షింప్ని ఇందులో వేసేద్దాం. వేసేసి ఇంకా కొంచెం వాటర్ అంతా కొంచెము మనకు పోయేంత వరకు కొంచెం ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకా రైస్ కుక్ అవ్వాలి. రైస్ ఏంటంటే మనకి 60 to 70% కుక్ అయితే చాలన్నమాట. ఎందుకంటే షింప్లో చాలా గ్రేవీ ఉంది కాబట్టి ఆ గ్రేవీతో మంచిగా కుక్ అయిపోతుంది. 60 to 70% ఈజ్ ఎనఫ్ అనమాట.
చూడండి ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 60-70% కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసి దీన్ని డ్రైన్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఇలా మనకి గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు నేను డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, 60-70% కుక్ అయిన రైస్, ఇప్పుడు దీని మీద నేను ఇంకా లేయర్స్ లాగా వేసేస్తాను. చాలా కలర్ఫుల్గా ఉందండి, చూస్తుంటేనే చాలా తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడు మనం చికెన్ మటన్ కాకుండా ఇలా ష్రింప్తో కూడా చేసుకుంటే చాలా అసలు స్మెల్ అనేది లేదు. ష్రింప్ స్మెల్ కొంచెం ఎక్కువగా వస్తే పిల్లలు కూడా ఇష్టపడరు, కానీ దీంట్లో అసలు ఎక్కువ స్మెల్లే లేదు. చాలా వరకు స్మెల్ మొత్తం పోయిందండి. అంటే మ్యారినేట్ చేసి మనము అంటే కొంచెం ముందే 50% కుక్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో అసలు స్మెల్ అనేది లేదనమాట. ఇలా మంచిగా లేయర్స్ వేసేసుకోవాలి. లేయర్ చూడండి 60-70% కుక్ చేసుకున్నాను కాబట్టి మంచిగా ఇలా పొడి పొడిగా ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్రేవీ ఉంటుంది కాబట్టి మనం దమ్ చేస్తాను కాబట్టి మనము ఈజీగా మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు చూసుకుంటూ ఉండాలి అంతే. టైం ఫ్లేమ్ని కొంచెం చాలా అంటే మస్తు పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నాను పైన. తర్వాత మిగతా రైస్ కూడా పైన లేయర్ వేస్తాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మొత్తం. అసలు ఇలా మంచిగా లేయర్ చేసేసుకోవాలి. ఇంకా మనకేమైనా బర్త్డే పార్టీస్ కానీ మనకు పిల్లలకి ఇలా ఇంట్లోనే బిర్యానీస్ చేసి పెడితే చాలా హెల్దీ కదండి. బయట నుంచి తెచ్చే బదులు ఇలాంటి ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో కొంచెం మన ఇంట్లోనే పిల్లలకి చేసి పెడుతుంటే హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ. ఇప్పుడు తర్వాత పైనుంచి మరియు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి గార్నిష్ చేసేస్తున్నాను. దీనిపైన ఇప్పుడు కొన్ని వాటర్ కూడా చల్లుకోవాలి, ఎందుకంటే పైనుంచి కూడా కుక్ అవ్వాలి కదా. కొన్ని వాటర్ కూడా దీని మీద చల్లుకుందాము. తర్వాత ఇప్పుడు హోల్ గరం మసాలా పౌడర్ని దీంట్లో ఒక 1-1.5 స్పూన్ పైన స్ప్రింకిల్ చేసుకుందాము. చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి రైస్ మాత్రం. ఇలా మొత్తం గరం మసాలా ఒక 2 స్పూన్స్ అలా వేసేసి ఇంకా పైనుంచి మనము నెయ్యి కూడా వేసేసుకోవాలన్నమాట. నెయ్యి వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని వాటర్, తర్వాత దీనిపైన నెయ్యి కూడా ఒక 2-3 స్పూన్స్ మనము నెయ్యి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఎప్పుడైనా మీరు దీన్ని ష్రింప్ బిర్యానీని దమ్ చేసినప్పుడు కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఒక 20-25 మినిట్స్ పెట్టాలన్నమాట. లో ఫ్లేమే ఎప్పుడు కానీ మీరు మీడియం కానీ హై కానీ పెట్టకూడదు, ఎందుకంటే ష్రింప్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మనకి అంటుకొని పోతుంది. 20 మినిట్స్ ఉంచాను నేను, 20-25. తర్వాత తీసి చూసి చూడండి ఎంత ఎమ్మిగా తయారైందంటే చాలా బాగుంది, చాలా ఎమ్మిగా, చాలా టేస్టీగా ఉంది. అసలు కింద కూడా అసలు అంటుకోలేదు, చాలా బాగా వచ్చిందనమాట. ష్రింప్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి టేస్టీగా వచ్చింది. ఎమ్మి టేస్టీ ష్రింప్ అంటే రొయ్యల దమ్ బిర్యానీ రెడీ. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే రష్మిక వ్లాగ్స్ ఫ్రమ్ USA అని ఫాలో అవ్వండి. నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వర్డ్తో మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బై, టేక్ కేర్.